11, 12, 13 వచనాలు మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. ఆమేన్. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటే వాయిస్ వినపడుతుందండి? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రణాళికలో మన దేవుడు మన చిత్తం ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. వాటిని మనం ఆలకిద్దాం. ఇక్కడ ఈ దినవృత్తాంతాల గ్రంథం ఈ 13వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న దినాలు. అయితే దావీదు ఇశ్రాయేల్ ప్రజల మీదుగా రాజుగా ఉన్న దినాలలో దేవుని యొక్క మందస్సము ఆయన పురంలోనికి తీసుకొచ్చుకోవాలని ఆలోచన చేత ఆ దేవుని యొక్క మందస్సమును తీసుకొని వస్తున్న సమయంలో ఎద్దు కాలు ఒకసారిగా జారుతున్న వలన అక్కడ ఉన్న వ్యక్తి ఆ యొక్క మందస్సాన్ని పట్టుకునగా ఆ మందస్సం ఎప్పుడైతే పట్టుకున్నాడో యెహోవా ఆ యొక్క వ్యక్తిని మెత్తెను అని చెబుతుంది. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో చనిపోయాడు. ఆ ప్రాంతానికి దావీదు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఇది దేని వల్ల కలిగింది అంటే పరిస్థితిని బట్టి దేవుని యొక్క మందస్సం అనగా ఈ మందస్సాన్ని మనం పరిశుద్ధమైన మందస్సం కనుక దాన్ని ముట్టేటప్పుడు మనిషి తన జీవితాల్లో ఏ విధంగా ఉంటున్నాడో మనం గమనించాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్న దినాలలో ఈ యొక్క మందస్సము నా ఇంటికి తీసుకెళ్ళాలి, నా పురంలోనికి తీసుకెళ్ళాలని ఆలోచన చేత నడిపించబడిన వ్యక్తి ఈ దావీదు. అయితే ఇక్కడ కాలుచారి అది కిందకి జారి పడుతున్న సమయంలో ఈ ఉజ్జా అనే వ్యక్తి దాన్ని పట్టుకోబోతుంటే ఆ పరిస్థితిని బట్టి అతడు తన యొక్క మెత్తబడిను అని చెబుతుంది. ఈ మెత్తబడటకు కారణం ఏమిటంటే తనలో ఉన్న పరిశుద్ధతను ఇది యోగ్యమైన దాన్ని, ఇది అర్హమైన దానిగా ఈ వ్యక్తి ఎంచబడిన వాడు కాదు కనుకని ఈ పరిస్థితిని బట్టి అది పరిశుద్ధమైనది కనుక దాన్ని ముట్టాలంటే తన స్థితిని బట్టి తన జీవితంలో సరి చేసుకొని దేవుని సన్నిధిలో నడిపించబడితే అది ముట్టిన ఏ పరిస్థితిలో ఉండేది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అది పరిశుద్ధమైన దేవుని మందస్సము కనుక ఆ మందస్సమును తీసుకెళ్లే పరిస్థితిలో ఈ విధంగా జరిగిన దాన్ని బట్టి అప్పుడు దావీదు అనుకుంటూ ఉన్నాడు, నా ఈ మందస్సమును నా ఇంటికి ఎలా తీసుకెళ్తాను అంటే అక్కడ జరిగిన దాన్ని బట్టి అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి భయాందోళనకు కారణమయ్యాడు. ఈ పురము ఈ యొక్క దేవుని మందస్సము నా ఇంటి వద్దకు ఏ విధంగా తీసుకెళ్తానో అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక కుటుంబంలో దేవుని మందస్సమును నిర్లక్ష్యపరిచిన కుటుంబంగా మార్చబడిన పరిస్థితి. ఇంకో కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దావీదు ఎప్పుడైతే
ఈ యొక్క మందస్సును నేను ఇంటి వద్దకు తీసుకెళ్ళలేను, నా పురములోనికి తీసుకెళ్ళలేను అనుకుంటూ ఆ యొక్క పరిస్థితిని బట్టి ఒబేదేము అనే ఇంటి వద్దకు తీసుకెళ్తున్నాడు. ఈ ఒబేదేము తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే జరిగిన సంఘటన బట్టి కానీ, జరిగిన ఆ యొక్క ప్రాంతంలో ఆ పరిస్థితిని బట్టి కానీ కొంచెం భయపడిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ ఒబేదేము తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు అని చెబుతుంది మాట. ఇక్కడ తన ఇంటిలోనికి చేర్చుకున్న పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే తనకు కలిగినది, తన సంతతి అంతటిను సమస్తము ఆశీర్వాదించబడిను అని లేఖనాలు సెలవిస్తాయి. ఈ ఆశీర్వాదించబడుటకు కారణం ఏమిటి అంటే, ఇతడు దేవుని మందస్సమును తన ఇంటిలోనికి చేర్చుకునడానికి ఆ వ్యక్తి దానిని ఏమాత్రము నిర్లక్ష్యపరచలేదు. దేవుని యొక్క మందస్సాన్ని తన ఇంటి వద్దకు చేర్చుకొనుటకు ఏమాత్రం ఆ వ్యక్తి సందేహపడలేదు, భయపడలేదు. తన జీవితంలో దాన్ని ఇది నా ఇంటి వద్ద ఉండకూడదు అని వ్యతిరేకించలేదు. దేవుని యొక్క మందస్సం ఈ యొక్క దావీదుము తన జీవితంలో చూసిన దాన్ని బట్టి ఈ పొగమును ఆ వ్యక్తి వ్యాఖ్యలపడి ఇది నా ఇంటి వద్దకి ఎలా తీసుకెళ్తున్నాను అనుకుని తన మనసులో భయపడి అది అతని దగ్గరకు తీసుకుపోవాల యొక్క పరిస్థితి. కానీ ఇక్కడ ఒబేదేము యొక్క ఇంటిలో ఒబేదేము యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తే ఆ యొక్క వ్యక్తి దేనికి భయపడకుండా దేవుని సన్నిధిలో కొనసాగించబడిన వ్యక్తి. దేవుని యొక్క మందస్సమును తన ఇంటి వద్దకు చేర్చుకొనడానికి ఏ మాత్రము సందేహపడలా, భయపడకుండా తన జీవితంలో నడిపించబడ్డాడు. కనుకనే ఈ ఒబేదేమి ఇంటి వారందరూ కుటుంబము మొత్తం తమ యొక్క స్థితిని బట్టి 3 నెలలు ఆ ప్రాంతంలో ఉంచితే ఈ యొక్క యెహోవా ఆ యొక్క ఇంటి కుటుంబం అంతటిని సొత్తంతటిని తన సంతతి అంతటిని తనకు కలిగిన సంతతి అంతటిని దేవుడు ఆశీర్వదించాను అని లేఖనాలు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, మన ఇంటిలో ఏముండాలి, దేని ద్వారా మన జీవితాలలో ఈ ఆశీర్వదించబడడానికి కారణమవుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మందస్సములో ఏముంటాయి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మందస్సములో మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే నిబంధన పలకలు ఉంటాయి. నిబంధనల పలకలు అంటే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఈ నిబంధన పలకలో ఉన్నాయి. ఈ నిబంధన పలకలు ఈ యొక్క మందస్సంలో ఉన్నాయి కనుక, ఈ దేవుని యొక్క మందస్సంలో ఉన్నాయి కనుక ఈ నిబంధన పలకలకు మన జీవితాల్లో సాదృశ్యముగా ఏమున్నది అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనంలో ఉంటది. మనం చదువుకుంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకూడదు. హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ నిబంధనల మందసము, ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకూడదు. అంటే ఈ యొక్క దేవుని యొక్క మందస్సులో ఉన్న మొదటి యొక్క సాదృశ్యం ఏమిటంటే ఈ కలిగిన ఈ ధర్మశాస్త్రాన్ని మనం బోధింపక తప్పిపోకూడదు. అంటే మన జీవితాలలో ప్రతి దినాల దీనిని మనం జీవితాల్లో బోధించుకుంటూ ఉండాలి. అనేక మందికి బోధించే విధంగా మనం మార్చబడుతూ ఉండాలి. ఇక్కడ ఇంకా మనం చదువుకుంటే అక్కడ ఉంటున్న మాటలో దానిలో వ్రాయబడిన వాటి అన్నిటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రులు దానిని ధ్యానించిన ఎడల. అంటే ఈ మాటలను మన జీవితాల్లో దీవారాత్రులు దీనిలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథం అంతటిలో మన జీవితాలను బట్టి ఈ వాక్కులలో మన జీవితాల్లో దాన్ని వ్రాయబడిన ప్రకారం మనం చేయనట్లుగా జాగ్రత్త పడి దీవారాత్రులు దాన్ని ధ్యానించినట్లుగా అప్పుడు మన జీవితాల్లో కావలసిన మార్గాలన్నిటినీ మన దేవుడు చక్కపరచడానికి కారణమవుతుందని లేఖనాలు సెలవిస్తాను. ఈ మార్గం చక్కపరుచుకున్న దాన్ని బట్టి ఏం చేయబడుతుంది? వర్ధిల్ల చేసుకొని
ఆ యొక్క వ్యక్తి చక్కగా ప్రవర్తించడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ నిబంధన మందస్సంలో మొదటిగా కావలసినది మన జీవితాల్లో ఈ 10 ఆజ్ఞలే కానీ ధర్మశాస్త్ర గ్రంథములో దేవుడిచ్చిన దీని నుంచి మనం బోధింపక అంటే తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును మనం దివారాత్రులు ధ్యానించిన యెడల మన యొక్క జీవితాలలో ఏ పరిస్థితిలో ఉంటామో వాటి యొక్క జీవితాలను చక్కపరుచుకున్నట్లుగా చక్కగా ప్రవర్తించి వర్ధిల్ల చేసుకొని మనము దేవుని సన్నిధిలో నడిపించడానికి కారణమవుతుంది. అందుకే కదా అంటాడు కీర్తనలో మొదటి అధ్యాయం కానుంచి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అన్న మాటల్లో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవన ఏరన నాటబడిన వాడై ఆకువాడక తన కలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చెయ్యునదంతయు సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటలో మన జీవితాలలో ఏముండాలంటే ఈ నిబంధన మందస్సంలో ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమందు మనం తప్పిపోకూడదు అంటుంది. బోధింపక తప్పిపోకూడదు అంటుంది. అంటే మన జీవితాలలో దీనిని ఆస్వాదించాలి, అనేక మందికి ప్రచురపరచాలి, దీనిని మనం జీవితాలలో అనుసరించాలి, ఇది అనేక మందికి మనం ప్రచురపరిచినట్లుగా అనేక మందికి తెలియబడినట్లుగా మనం చేయాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దుష్టుల ఆలోచన చొప్పున అంటే ఈ దుష్టులు ఏం చేస్తారంటే ఆలోచనలు నడిపిస్తూ ఉంటారు. పాపులు ఏం చేస్తారంటే ఆ పాపుల మార్గంలో మనం నిలవకూడదు అంటున్నాడు. అపహాసకులు కూర్చున్న చోటున మీరు కూర్చుండొద్దు అంటున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటుంది. అంటే దీవారాత్రము మనం దాని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానిస్తూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనకు కలిగిన ఈ యొక్క 10 ఆజ్ఞలను ప్రతి దినాన మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ ఆజ్ఞ నేను చేస్తున్నానా, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ యొక్క ఆజ్ఞలను మనకు దేవుడు ఇచ్చాడు కదా, ఈ ఆజ్ఞలన్నిటిని మనం అనుసరిస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకుంటూ మన జీవితాలు నడిపించబడాలి. ఇక్కడ దావీదు గారేమో దేవుని యొక్క మందసాన్ని నిర్లక్ష్యపరుచుకున్నట్టుగా మనకు కనబడుతున్నాడు. ఈ యొక్క ఒబేదేదేమో తన ఇంటి వద్దకు చేర్చుకొని దానిని అంగీకరించిన వాడిగా మార్చబడుతున్నాడు. ఈ యొక్క ఓబేదేమి యొక్క జీవితంలో కలిగినది ఏమిటంటే దేవుని యొక్క నిబంధన పలకలలో ఉన్న ప్రతి దానిని అనుసరిస్తూ తన జీవితంలో ఆ ధర్మశాస్త్రమును అనుసరిస్తూ ఉన్నాడు. కనుకనే అక్కడ అంటున్నమాట, నీవు జాగ్రత్తగా దీవారాత్రులు దీనిని ధ్యానించిన యెడల నీ ప్రవర్తనను చక్కపరుచుకొని వర్ధిల్ల చేసుకుంటావు అంటుంది. రెండోదిగా జ్ఞాపకం చేసుకుంటే అహరోను చిగుర్చిన కర్ర. ఇక దీనికి సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకుంటే అంటుంది కదా, యెషయా మొద్దు నుండి చిగుర్చు పుట్టునని. ఇక్కడ ఏం చేయబడాలంటే మనం కలిగి ఉన్న పరిస్థితులను బట్టి మన జీవితాలలో ఫలింపచేసే విధంగా మార్చబడాలి. అంటే చిగురించే వారిగా మనం మార్చబడాలి. ఈ చిగురించడం మన జీవితాలలో ఏ విధంగా ఉంటుంది అంటే లేఖనాలు బట్టి చూస్తున్న మాట ఏమంటాడంటే మత్తయి సువార్త 3:9 అంటాడు కదా, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది, లేని ఎడల దానిని నరికివేసి అగ్నిలో వేస్తానంటున్నాడు. అంటే మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే ఈ చిగురించుటకు ఫలించుటకు కారణమయ్యే విధంగా మనం మార్చబడాలి. ఈ అహరోను చిగుర్చిన కర్ర ఎంతగా ఆ ప్రదేశంలో తనకు ద్వారా ఆ యొక్క కర్ర ద్వారా అద్భుతాలను చేసిన దేవుడు ఈ యొక్క జీవితాల్లో మన జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు జరిగించడానికి మనకిచ్చిన ఈ యొక్క ఆతిథ్యం బట్టి మనకిచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి మనము చిగురించజేయబడినట్లుగా చిగురించేవారిగా మార్చబడినట్లుగా ఈ చిగురింప చేయబడే పరిస్థితిలో మన జీవితాలు ఉండాలి. కానీ లేని పరిస్థితిలో ఇది ఏమాత్రం చిగురించకపోతే ప్రయోజనం ఏముంది? అందుకే కదా యెషయా గ్రంథంలో అంటాడు, ఇది యాహోను సువార్తలో అంటాడు 15వ అధ్యాయంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా యొక్క తండ్రి వ్యవసాయకుడు,
అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలన్నీ తీసివేయను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే మనలో ఫలింపని అనుభవాలుంటే ఈ 2వ వచనంలో ఉన్న మాటలో ఫలింపని ప్రతి తీగ దానిలోని పనికిరాని తీగలన్నిటిని తీసి పడవేస్తానంటున్నాడు. అంటే పనికిరాని తీగ ఏమున్నది? మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే పనికిరాని తీగ మనం చేసే పొరపాటులను బట్టి, మనం చేసే అవిధేయతలను బట్టి కలిగే పనికిరాని తీగలు కొన్ని మనల్ని ఏం చేస్తాయి అంటే, ఇది మొత్తం కలిగిన దాని అంతటికి చెడ్డ పేరు తీసుకొచ్చడానికి కారణమవుతుంది. లేఖనాలు బడి చెబుతూ ఉంటది కదా, అందుకే అంటాడు కదా, నీ కొడుకన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికివేయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల తీసివేయి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడంటే, ఎందుకంటే అది జ్ఞాపకం చేసుకుంటే ఒక చెయ్యి కలిగి ఉండి ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించుట మంచిది. ఎందుకంటే ఇది నిన్ను సర్వము నాశనం చేస్తుంది. నాలో ఫలింపని ప్రతి తీగ, అంటే ఈ ప్రతి తీగను ఆయన తీసి పడవేస్తానట. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపబలని దానిలో ఉన్న ఫలములు, దానిలోనున్న కొన్ని తీగలను తీసి పడవేస్తానంటున్నాడు. ఎందుకంటే ఈ తీగ కొంచెం పాడైన తీగ ఏం చేస్తుంది, ఇంకా సమస్తాన్ని పాడు చేయడానికి కారణమవుతుంది కనుక పనికి రాని తీగలన్నీ తీసి పడేస్తానంటున్నాడు. ఆ అనుభవంలో మనం ఉండక మనం సమస్తము చిగురించబడే విధంగా మనం మార్చబడాలి. ఈ చిగురించబడే విధంగా మన జీవితాల్లో మార్చబడాలి. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి దేవుని యొక్క దేవుని మందసములో ఒకటి నిబంధన పలకలు ఉన్నాయి. 2 అహరోను చిగురించిన కర్ర ఉన్నది. మూడవది జ్ఞాపకం చేసుకుంటే, మూడవది మన్నాగల బంగారు పాత్ర. ఈ మన్నాగల బంగారు పాత్ర అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది విలువైన దానికి సాదృశ్యముగా ఉన్నది. ఈ విలువైన బంగారముగా సాదృశ్యము ఉన్నది. అయితే మన దేవుడు మనల్ని ఏం చేశాడు? మన యొక్క స్థితిని బట్టి దేవుడు మనల్ని ఒక విలువైన వారిగా మనల్ని ఎంచుకున్నాడు. అందుకే కదా అంటాడు, ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం కాదు ఉంటుంది, 20వ వచనం అనుకుంటా. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, విలువ పెట్టి మీరు కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచవలెను. మన జీవితాలలో ఈ విలువైన వాటిగా మనం ఎప్పుడు మార్చబడతామంటే, ఆ దేవునిగా మనం కొలిచే స్థితిలో ఉన్నప్పుడు మనకి ఒక విలువైన జీవితాన్ని మనకి ఉచితంగా అనుగ్రహించిన దేవుడు ఆ విలువైన దానిగా మనం మార్చబడతాం. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనకు పేరు ప్రఖ్యాతులు ఇంకా అనేకమైనవి ఏమీ లేకపోయినా దేవుడు మనల్ని ఎందుకు ఈ విలువైన వారిగా మార్చారంటే, ఆయన సన్నిధిలో ఆయనని మనం అంగీకరించి అనుసరించి నడిపించబడిన దాన్ని బట్టి దేవుడు యొక్క ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకొని ఒక విలువైన వారిగా మనల్ని ఎన్నుకున్నాడు. కనుకనే ఈ లోకంలో అనేక మంది ప్రజలలో విలువ లేని పరిస్థితులు ఉన్నా మనకు మాత్రం మంచి పేరు చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకని నడిపిస్తున్నాడు అంటే, మనం చేసిన దాన్ని బట్టి, మన క్రియలను బట్టి. జ్ఞాపకం చేసుకుంటే 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయమని రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశమును, దేవుని యొక్క సత్తైన ప్రజలై ఉన్నారని చెబుతున్నాడు కదా. ఈ విలువైన దానిగా మనం మార్చబడాలి. విలువైన బంగారు పాత్రగా, ఈ పాత్ర బంగారమైన పాత్ర, మన్నాగల పాత్ర ఏ విధంగా దేవుని సన్నిధిలో వాడబడుతుందో అదే విధంగా నీవు కూడా దేవుని సన్నిధిలో బలమైన పాత్రగా, దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరిచే విధంగా నువ్వు మార్చబడాలి. ఈ విధంగా మార్చబడితేనే దేవుని యొక్క సన్నిధిలో నీకు ఒక విలువ ఉంటుంది. బంగారు మన్నాగల పాత్ర ఏ విధంగా ఒక బంగారు పాత్రకి విలువ ఉంటుందో
అదే స్థితిని బట్టి ఈ బంగారు పాత్ర దేవుని యొక్క మందిరంలో వాడబడటానికి కారణమవుతున్నది కనుక మనము కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మూడవది కూడా మన జీవితంలో విలువైనదిగా మార్చాడు. చీకటిలో నుంచి నిన్ను పిలుచుకొని గుణాతిశయమును ప్రచురం చేయమని నిమిత్తము రాజులైన యాజక సమూహముగా మనల్ని చేసుకున్నాడు కనుక, దేవుని ప్రజలుగా, దేవుని సొత్తు అయిన ప్రజలుగా చేసుకున్నాడు కనుక ఆ విలువైన వారిగా మనం మార్చబడి ఆ విలువైన ప్రభువైన యేసుక్రీస్తుని మన దేహంతో దేవుని మహింపరిచే విధంగా మనం మార్చబడదుము గాక. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. ఆమేన్.